అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటామని చెప్పారని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను 3 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించినట్టు తెలిపారు. కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ను మరవకుండా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలు అనుచరులకు పిలుపునిచ్చారట. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో 5 మున్సిపాలిటీల్లో 104 కౌన్సిలర్ స్థానాలు ఉన్నట్టు చెప్పారట. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల కోసం ట్రేడ్ యూనియన్, కుల సంఘాలు, అలాగే పెద్ద మనుషుల వింగ్లను ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారట. సంచలనం లేపుతున్న గూడెం మహిపాల్ వ్యాఖ్యలట. కాంగ్రెస్లో చేరి తప్పు చేశానంటూ గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతుందట. పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున 3 మార్లు ఎమ్మెల్యేగా గూడెం గెలుపొందారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసు వేసింది. పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి గూడెం మహిపాల్ రెడ్డి తాను పార్టీ మారలేదని బీఆర్ఎస్లోనే ఉన్నట్టు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారట. అలాగే అసెంబ్లీ స్పీకర్ వద్ద జరిగిన విచారణ సందర్భంగా కూడా తాను పార్టీ మారలేదని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని తాజాగా సుప్రీంకోర్టు స్పీకర్కు సూచించింది. సుప్రీంకోర్టు 2 వారాల గడువు విధించిన నేపథ్యంలో గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరి తప్పు చేశానంటూ జిల్లా రాష్ట్ర రాజకీయ వర్గాల హాట్ టాపిక్గా మారిందట. మహిపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. పటాన్చెరు నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలకు సంబంధించిన కాంగ్రెస్ కౌన్సిలర్ల టిక్కెట్లు మహిపాల్ రెడ్డికి అప్పగించడం లేదనే కోపంతో కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని, బీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారట. ఎమ్మెల్యే గూడెం వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందట. అంతే ఇక ఇప్పుడు ఏమవుతుంది అయితే అనర్థ వేటకు గురవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా ఇప్పుడు 2 వారాలు ఎట్లయినా కూడా ఒక డెసిషన్కి అయితే రావాలి. అయితే వీళ్ళని సస్పెండ్ చేయాలి. వీళ్ళు సస్పెండ్ చేయాలి, లేదంటే వీళ్ళు రాజీనామా చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఒకవేళ అనర్థ వేటకు కనుక గురైతే మళ్ళీ పోటీ చేయడానికి వీలు కాదు. వీళ్ళు కనుక రాజీనామా చేస్తే వీళ్ళకి ఏదైనా కీలక పదవి ఇస్తేనే రాజీనామా చేస్తానని కూర్చున్నారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఆల్రెడీ సీనియర్లు ఉన్నారు. అరే మాకు దక్కని మీకు ఎట్లా ఇస్తారని చెప్పి వాళ్ళు గొడవ. సో ఈ గొడవ మధ్యలో వీళ్ళకి బయటకు వచ్చే పరిస్థితి తప్పితే ఏం ఉపయోగం లేదు. అయితే బీఆర్ఎస్లో ఉన్నానని తప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్ వీళ్ళని యాక్సెప్ట్ చేస్తుందా అంటే మరి అది క్వశ్చన్ మార్క్. ఇక ఎందుకంటే ఇప్పటిదాకా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని చిత్రహింసలు చేసే పరిస్థితి. ఎందుకంటే 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు మొత్తం. ఈ 10 మంది ఎమ్మెల్యేలు చంపడం వల్ల 29 మంది. వీళ్ళు బలంగా మాట్లాడే పరిస్థితి లేదు. మరి వీళ్ళు మళ్ళీ తిరిగి ఆహ్వానిస్తే అక్కడున్న లోకల్ నాయకత్వం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించే ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు దాకా బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఆల్టర్నేటివ్గా నెట్టుకొస్తూ ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మరి వాళ్ళందరూ వ్యతిరేకత క్రియేట్ అవుతుంది. సో కాబట్టి మరి ఇప్పుడు ఈయన చేరికని ఒకవేళ మళ్ళీ తిరిగి వస్తున్నానంటే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా బీఆర్ఎస్ పార్టీ చూడాలి.